కిరాకార్పి అంటున్నారు, బాబాయ్ గొడ్డలి జగన్ గారే బాబాయ్ని హత్య చేయించారంటున్నారు. జగన్ గారు బాబాయ్ని హత్య చేయించారు, లేకపోతే ఇంకా అంటే సుగాలి ప్రీతి గురించి అని చెప్పేసి ఇన్ని చెప్తున్నారు. ఆ 5 ఏళ్లలో పరిపాలన, 5 ఏళ్ళ పరిపాలనలో రెండు సంవత్సరాలు కరోనాకు పోయింది. 3 సంవత్సరాల్లో జగన్ గారు ఎన్నో అభివృద్ధులు చేశారు. అవన్నీ కూడా వీళ్ళకిలాగా డప్పు కొట్టుకుంటూ వీధి తిరిగి మీడియా 10 మంది మీడియా వాళ్ళని సపోర్ట్గా పెట్టుకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి వాళ్ళ జేబులు నింపేసేసి లేనిది ఉన్నట్టుగా ప్రచారం చేసుకుని ఉంటే ఈరోజు జగన్ గారు కూడా ఎన్నో అభివృద్ధులు చేయకపోయినా చేశారని చూపించుకోవచ్చు. కానీ ఆయన ఎన్ని అభివృద్ధులు చేశారనేది ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి, అంటే తెలుసుకోలేని వాళ్ళు ఇంకా అలాగే ఉన్నారు. తెలుసుకున్న ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఆయన ఏం చేశారు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు? గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ రాకముందు 2014 నుంచి 2019 లోపల ఏం అభివృద్ధి జరిగింది కూడా అందరూ పరిశీలిస్తే మీకే తెలుస్తాయి. జగన్ గారు అభివృద్ధి ఏం చేయలేదు, కేవలం జగన్ గారు అభివృద్ధి చేయలేదని ఎవరు చెప్పారండి? అదే చెప్పాను కదా, తెలియనోళ్ళు, తెలుసుకోలేనోళ్ళు, ఇంకా అంధకారంలో ఉన్నోళ్ళు మరి ఏమనాలో తెలియట్లేదు. ఏదన్నా అంటే మళ్ళీ అన్నారు కదా ఇలా మీరని చెప్పేసి నా మీద ట్రోల్స్ వేశారు. ఉన్న వాస్తవం నేను తెలుసుకున్నాను కాబట్టి నేను మాట్లాడగలుగుతున్నా. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కొన్ని లోపాలు జరిగాయి, కొన్ని తప్పిదాలు ఉన్నాయి. ఎవడు కూడా పుట్టగానే పెద్ద మనిషి అంటే పరిగెత్తడు. ఏది కూడా ఆయన ఈ ఫస్ట్ టైం సీఎం అయ్యాడు. ఆ సీఎం అయినప్పుడు 2 సంవత్సరాలు కరోనాకే పోయింది. ఈ 2 సంవత్సరాల కరోనాలో ప్రజల్ని ఏ విధంగా ట్రీట్ చేశారో, దానికి వ్యాక్సిన్లకు సంబంధించింది కానీ ఈ వాలంటరీ వ్యవస్థను కానీ పెట్టి ఇంటింటికి ఏ విధంగా అయితే సర్వీస్ చేశారనేది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. అంతేకాకుండా చాలా అభివృద్ధి చేశారు, ఏం చేయలేదంటారు. అతి తక్కువ కాల వ్యవధిలోనే అంటే ఫస్ట్ టైం సీఎం అయ్యి చిన్న వయసులోనే ఆ మాత్రం చేశారంటే అభినందించాలి తప్ప ఇంకా అంటే ఎక్కడ ప్రజల అభిమానం ఉంటుంది, మళ్ళీ ఎక్కడ సీఎం అయిపోతారని చెప్పేసి ఎంతసేపటికి వాళ్ళని నెగిటివ్గా చూపించి వీళ్ళకి పాజిటివ్గా అంటే వీళ్ళకి సంబంధించి వీళ్ళు హైప్ అయ్యేలాగా చూసుకుంటున్నారే తప్ప కానీ కొంతమంది ప్రజల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి 5 కోట్ల మంది కాకుండా మన తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా వరకు తెలుసు జగన్ గారు ఏం చేశారనేది. దేశవ్యాప్తంగా కూడా ఆయన్ని చాలామంది పొగిడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే అతి తక్కువ కాల వ్యవధిలోనే 17 మెడికల్ కాలేజెస్ని తీసుకొస్తున్నారు. 4 పోర్ట్లు అంటే 4 పోర్టులను తీసుకొచ్చారు. రామాయపట్నం కానీ, మూలపేట కానీ, మచిలీపట్నం కానీ, కాకినాడ కానీ 4 పోర్టులు తీసుకొచ్చారు. 10 షిప్పింగ్ హార్బర్స్. ఇవన్నీ కూడా మరి అభివృద్ధి కాదంటే ఏం చెప్పాలి? శ్రీకాకుళం జిల్లాలో వచ్చేసి మనకి ఉద్దానం అది వాటర్ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేశారు. అంతమందికి అది ఎప్పటి నుంచో పీడించేటటువంటి సమస్య. ఏ అధికారులు దాన్ని కంప్లీట్ చేశారండి? దాని సమస్యను ఎవరు పట్టించుకున్నారు? కిడ్నీ పేషెంట్లకి స్వచ్ఛమైనటువంటి మంచినీరుని కల్పించి అక్కడ ఉన్నటువంటి ఇబ్బందిని తొలగించే విధంగా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని నిర్మించి కానీ ఇవన్నీ ఎవరు చేశారు? ఇవన్నీ అభివృద్ధి కాదా? గ్రామ సచివాలయాలు ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ప్రతి సమస్య ఏదున్నా సరే దగ్గరలోకి వెళ్ళి వాళ్ళు క్లియర్ చేసుకునే విధంగా అందుబాటులోకి తీసుకొచ్చారు. 10 లక్షలకు పైగా గ్రామ సచివాలయాలు కానీ, రైతు భరోసా కేంద్రాలు కానీ. ఈరోజు మరి తెలుస్తుంది ఆఫీస్ వర్కులు అంటే ఫ్లడ్స్ వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఇవ్వాలంటే ఎన్నిసార్లు వాళ్ళు తిరుగుతున్నారో ప్రజలకు అందుబాటులో లేక, సమాచారం ఇచ్చేవాళ్ళు లేక, దీన్ని ఇలా చేయాలని చెప్పేవాళ్ళు లేక కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర ధర్నాలు చేసుకుంటూ రోడ్ల మీదే ఉంటున్నారు. ప్రజలకు కూడా ఈ మధ్య తెలుస్తుంది. వాళ్ళు కూడా ఈ సమయంలో వాలంటీర్లు ఈ సమయంలోనే కాదండి, వాళ్ళు మొన్న మాకు అనిపించింది వరద అంటే ఫ్లడ్స్ వచ్చినప్పుడు వాళ్ళు కనుక ఉండుంటే చాలామందికి సహాయ సహకారాలు ఇంటింటికి అంటే 50 ఇళ్ళకి కలిపి ఒక వాలంటరీ ఉన్నప్పుడు వాళ్ళ స్థితిగతులు ఏంటి, వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు ఎంతమంది ఉన్నారు, పిల్లలు ఎంతమంది ఉన్నారు, పేషెంట్లు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఏమి అంటే వాళ్ళ పరిస్థితి ఏంటి, మధ్యతరగతుల పేదవాళ్ళ వాళ్ళకి ఏం అందించాలనే ఉద్దేశం వాళ్ళకి అంత క్లియర్గా డేటా ఉంటుంది. కాబట్టి వాళ్ళు వెళ్ళి వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా చూసుకునేవాళ్ళు. ఆ లోటు అయితే ఆ రోజు చాలామంది నోట్లో నుంచి కూడా నేను విన్నాను. వాలంటరీ వ్యవస్థ ఉండుంటే ఈరోజు మాకు ఈ పరిస్థితి ఉండేది కాదు. ఆ వరదలో చిక్కుకున్న వాళ్ళు పడవల్లో వెళ్ళాలన్నా కూడా ఈరోజు పట్టించుకోలేని పరిస్థితి అక్కడ. మరి ఆ వాలంటరీ వ్యవస్థ ఉండి ఖచ్చితంగా వాళ్ళకి మంచి జరిగేది. అంటే ఫ్యూచర్లో వాలంటీర్ వ్యవస్థను కొనసాగించే ఉద్దేశంలో ఉన్నారంటారు? ఒకటండి, కూటమి ప్రభుత్వం వచ్చే ముందు ఎన్నికల్లో ఏం చెప్పారు? 5,000 ఇచ్చే వాలంటరీకి జీతాన్ని 10,000 రెట్టింపు చేస్తాము, మీరు ఎవరు వెళ్ళొద్దని చెప్పేసి కొన్ని వీడియోస్ ఉంటాయి, మీరే చూడండి. నిమ్మల రామానాయుడు గారు కానీ ఆయన ఇచ్చేటటువంటి వాగ్దానాలు ఒకసారి చూడండి. ఆయన ఏ విధంగా వాగ్దానాలు ఇచ్చారని చెప్పేసి, అమ్మ మీరు మానేయొద్దు, మేము 10,000 చేస్తాం, మేము మాట తప్పం, నేను మీకు హామీ అని చెప్పేసి చాలా స్ట్రాంగ్గా చెప్పారు. మరి ప్రజలు ఖచ్చితంగా నమ్ముతారు కదండి, నాయకులు అలా మాట ఇచ్చినప్పుడు నమ్ముతారు కదా. అదేవిధంగా వాళ్ళు నమ్మి ఉన్నందుకు ఈరోజు 2,50,000 మంది వాలంటరీ వ్యవస్థని రోడ్డు మీదకి తీసుకొచ్చారు. 5,000కి ఆశపడిన వాళ్ళు ఈరోజు వాళ్ళకి ఏది లేకుండా చివరికి రోడ్డు మీద ఉండాల్సినటువంటి పరిస్థితి వాళ్ళకి వచ్చింది. అంతేకాకుండా ఇప్పుడు స్టీల్ ప్లాంట్ చూసుకోండి, స్టీల్ ప్లాంట్లో కూడా టెంపరీ ఉద్యోగస్తుల్ని కూడా తొలగించేశారు.
4,000 మందికి పైగా వాళ్ళు కూడా నిరాశ్రయులయ్యారు, నిరుద్యోగులయ్యారు. ఈరోజు ఈయన అభివృద్ధి అంటున్నారు, విజనరీ లీడర్ అంటున్నారు. అంటే ఇప్పుడు మద్యం షాపులు కూడా అవి కూడా తీసుకోండి ఎగ్జాంపుల్, 15,000 మందికి పైగా ఇప్పుడు నిరుద్యోగులు అయ్యారు. ప్రభుత్వ లిక్కర్ షాపుల్లో పనిచేసే 15,000 మంది. మరి వాళ్ళందరికీ ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? ఎంతసేపటికి వీళ్ళ జేబులు నింపుకోవడానికి వీళ్ళు ఎవరైతే ఉన్నారో టీడీపీ సానుభూతి పరులు కానీ, నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగుపడడానికి తప్ప పక్కనోళ్ళు ప్రజల గురించి, పేదవాళ్ళ గురించి పట్టించుకునే ప్రభుత్వం కాదు. పేదవాళ్ళ గురించి ఆలోచించే ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రమే. ఏముండవు కదా. మేడం, వైసీపీ అధికార ప్రతినిధి శ్యామలా గారు ఉన్నారు కదా, శ్యామలా గారి పైన టీడీపీ వాళ్ళు అయితేనేమంది జన సైనికులు బాగా విపరీతమైన సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ చేస్తున్నారు. ఒక మహిళగా మీరు ఎలా రియాక్ట్ అవుతుంది? ఈ రోజుల్లో కామన్ అయిపోయింది ఇది ప్రతిదీ ఏంటంటే ప్రశ్నించే వాళ్ళ గొంతు నొక్కడానికి అవతల వైపు ఉన్న వాళ్ళు, అంటే ఒక మహిళనా లేకపోతే ప్రజాప్రతినిధా లేకపోతే ఒక పొలిటీషియనా ఒక ప్రొఫెషనా ఏంటనేది కూడా చూడకుండా, ముఖ్యంగా ఒక మహిళ అనేది కూడా చూడకుండా నోటుకి వచ్చినట్టు ఎవరు పడితే వాళ్ళు ఈ సోషల్ మీడియా వచ్చిన దగ్గర నుంచి మరీ హద్దులు మీరిపోయి ఒక్కొక్కళ్ళు అంటే ఏదైనా చేస్తున్నారంటే డైరెక్ట్గా దమ్ము ధైర్యం ఉంటే డైరెక్ట్గా మాట్లాడే విధానం ఉంటే పర్లా, కొన్ని ఫేక్ ఐడీలు క్రియేట్ చేసుకొని ఐటీడీపీ ప్యాక్ల గురించుకుని ఈ జన సైనికులు అని చెప్పుకునే వాళ్ళు వీళ్ళు కానీ ఎలా చేస్తున్నారంటే ఫేక్ ఐడీస్ క్రియేట్ చేసి లాక్ చేసుకొని ఇలాంటి కామెంట్స్ పెట్టడం, ట్రోల్స్ చేయడం వాళ్ళకి చాలా సరదా అయిపోతుంది. దీని మీద సివియర్గా యాక్షన్ తీసుకుంటే తప్ప ఎవరైతే మహిళా కమిషన్ కానీ, మహిళా సంఘాలు కానీ వీళ్ళందరూ సీరియస్గా యాక్షన్ తీసుకొని మహిళలపై జరిగేటటువంటి ట్రోల్స్ కానీ, కామెంట్స్ కానీ అరికెట్టే విధంగా ఉంటే చాలా వరకు మెరుగుపడుతుంది. ఈ మధ్య మరీ ఎక్కువైపోయినాయి మహిళల మీద. ప్లస్ ఏంటంటే డైరెక్ట్గా నాయకులు అనేవాళ్ళు మాట్లాడకుండా కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి చిల్లర వెధవలను పెట్టి చిల్లరగా మీడియా ముందుకు వచ్చేసి నోటికి వచ్చినట్టు ఇంకెవరు మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అని చెప్పేసి మా ఇష్టారాజ్యం, మా ప్రభుత్వం మాకు అండగా ఉన్నారని చెప్పేసి ఆవిడ చెప్పిన మాటల్లో చాలా వరకు వాస్తవం ఉంది. మరి ఎంత విచ్చలవిడితనంగా ఈరోజు మహిళల మీద దాడులు జరుగుతున్నాయి. రీసెంట్గా కూడా మనకి హిందూపూర్లో చూశారు కదా, అత్తాకోడల మీద ఏ విధంగా అర్ధరాత్రి గ్యాంగ్ రేప్ జరిగింది అనేది ఒకసారి చూడండి. అవన్నీ కూడా మరి ఇవన్నీ దాడులు కదా హిందూపూర్లో. అదేవిధంగా పిఠాపురంలో కూడా మొన్న 16 ఏళ్ల బాలిక పైన కూడా అత్యాచారం జరిగింది. స్వయాన మాజీ కౌన్సిలర్ టీడీపీ వాళ్ళ హస్బెండ్ చేశారు అది దాడి అనేది. మరి ఇవన్నీ కూడా వాళ్ళకి కంటికి కనిపించట్లేదా? ఉన్న వాస్తవాన్ని వెలికి తీసుకొచ్చి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే మాట్లాడతారో ప్రభుత్వం తరపున ఉన్నటువంటి తప్పులు ఏవైతే జరుగుతాయో ఖచ్చితంగా మాట్లాడాల్సిన హక్కు కూడా ఉంది. గత ప్రభుత్వంలో మరి గత వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళు వీళ్ళందరూ కూడా మరి ప్రశ్నించారు కదా, ఎక్కడైతే లోటుపాట్లు ఉన్నాయో, లోపాలు ఉన్నాయో ప్రతి ఒక్కళ్ళు ముందుకు వచ్చి మాట్లాడారు కదా. మరి అది కరెక్ట్ అయినప్పుడు ఇదెందుకు రాంగ్ అవుతుంది? ఇది కూడా కరెక్టే కదా, ప్రశ్నించే హక్కు ఉంది. ఒక ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ఖచ్చితంగా జరుగుతున్నటువంటి దాడులపైన గురించి కానీ, మహిళలపైన జరిగేటటువంటి అత్యాచారాలు కానీ, దారుణ పరిస్థితుల గురించి ఖచ్చితంగా మాట్లాడాల్సినటువంటి అవకాశం అయితే ఉంది, అవసరం కూడా ఉంది. దీన్ని ఖండించడానికి ప్రతి ఒక్కరు కూడా దాన్ని మళ్ళీ రకరకాలుగా డైవర్ట్ చేసి ఆడవాళ్ళని ట్రోల్స్ చేసి వాళ్ళు గొంతు నొక్కేసి వాళ్ళు మళ్ళీ ముందుకొచ్చి మాట్లాడనివ్వకుండా, ఈవెన్ నేను ఈరోజు మాట్లాడుతున్నానంటే నా మీద కూడా బోల్డని కామెంట్స్ వస్తాయి, ట్రోల్స్ వస్తూ ఉంటాయి. మరి వీటన్నిటి మీద సివియర్ యాక్షన్ తీసుకోవాలి. పనికి మాలినోళ్ళు చిల్లర వేదవులందరినీ కూడా పెట్టేసి పెయిడ్ ఆర్టిస్టుల లాగా పెట్టేసి వాళ్ళేమో ఇష్టానుసారంగా రెచ్చిపోయి మాట్లాడేస్తున్నారు. ముఖ్యంగా ఆర్పి అతన్ని ఒకసారి చూడండి వీడియోలు, ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడంటే లడ్డు వివాదంలో రోజా గారి గురించి మాట్లాడారు. రోజా గారి గురించి పర్సనల్గా విమర్శ చేయాల్సినంత అవసరం ఏంటి? అతని పరిస్థితి ఏంటో అతను చూసుకుని మాట్లాడితే బాగుంటుంది. పంది కొవ్వు నువ్వే పందివి, నీ కొవ్వే కలిపారు లడ్డూలు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అంటే ఆ నోటికి హద్దు వాప అనేది లేదా? అలాంటి వాడి మీద చర్యలు తీసుకోరా? మరి మహిళా సంఘాలు కానీ, మహిళా కమిషన్స్ కానీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? అదేవిధంగా శ్యామలా గారు మాట్లాడితే చిల్లర శ్యామల అని చెప్పేసి టైటిల్ పెట్టి మరి ఏ గొంతులో జరిగింది, ఎక్కడ జరిగింది అత్యాచారాలు, నీకు ఆడపిల్లలు ఉన్నారు కదా, ఏ రోడ్లో జరిగింది రా చూపిద్దురా అని చెప్పేసి అంత వల్గర్గా మాట్లాడేవాడిని ఏ విధంగా ఎంకరేజ్ చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం? వెనకాల ఎవరుండి నడిపిస్తున్నారు? ఇది మంచిదేనా? మంచి పరిణామమేనా? మంచి పద్ధతేనా? గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నప్పుడు వల్గర్గా మాట్లాడారు కొంతమంది నాయకులు, మాట్లాడే ధోరణి బాలేదు, మంచిది కాదని చెప్పేసి విమర్శ చేసినటువంటి ప్రజలు మరి వీటన్నిటిని ఏ విధంగా స్వీకరిస్తున్నారు?
ఈరోజు మహిళల మీద ఈ విధంగా మాట్లాడి అంత స్ట్రాంగ్గా మీడియా ముందు కూర్చొని మరి మీడియా వాళ్ళు పిలిచి మరి ఈ విధంగా మాట్లాడమని చెప్పేసి ఎంకరేజ్ చేస్తూ ఉంటే దీన్ని ఖండించకుండా ఎందుకుంటున్నారు?